హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు యోక్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందు బాడీకి తీసుకోవాలి. పైన రౌండ్ షేప్ కోసం ఈ గీతల భాగాన్ని తీసుకుంటున్నాను. పైకి నెక్ దగ్గర వచ్చే విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెడభాగం దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తున్నాను పైన. ఇప్పుడు అక్కడ నుంచి 3.5 తీస్తున్నాను. పావించి ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం, అంటే 3 ఇంచెస్ తీస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు 3 ఇంచెస్ లూజు, మెడభాగం లూజ్ తీస్తున్నాను. 1/2 ఇంచు కటింగ్ కోసం, ఖర్చు భాగం కోసం ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా బాక్స్ షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ భాగం నుంచి మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ భాగం మార్కింగ్ దగ్గర నుంచి మనం రౌండ్ షేప్ తీయడం కోసం ఈ విధంగా షేప్ తీసుకోవాలి. రౌండ్గా ఈ విధంగా సర్కిల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒకటి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగానికి మనం లైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే లోపలికి తిప్పడం కోసం కంపల్సరీ లైనింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ షేప్ కటింగ్ చేశాను. వెనక భాగానికి కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పొడవు ఉండే విధంగా వేసుకోవాలి కటింగ్ కోసం. ఈ విధంగా జస్ట్ కొంచెం వచ్చే విధంగా పైకి కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కార్నర్ నుంచి మనకి కుర్చీలు పెట్టుకోవడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా
ఇప్పుడు ఈ భాగానికి కింద భాగం తీసుకుందాం. ఇప్పుడు కింద కుర్చీల భాగానికి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు వెడల్పు భాగం 34 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగానికి ముందు భాగానికి ఇవి. ఇప్పుడు కింద చంక భాగం తీసుకోవాలి. మనం 1.5 తీస్తున్నాను. చంక భాగానికి లోతు పొడవు కూడా 1.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 భాగాలు కాబట్టి మధ్యకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం ఈ విధంగా కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే కలర్ని కింద బార్డర్ కింద వేద్దాం. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్తోనే నేను పైన యోక్ కోసం కటింగ్ చేస్తున్నాను ఫ్లవర్. ఈ విధంగా 2 సైడ్స్ కోసం 2 ఫ్లవర్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.